ఫీల్డ్ రిపోర్ట్ రైట్. ఇప్పుడు మరొక అంశం చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్గా భారతీయ జనతా పార్టీ నయా ప్లాన్ సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఈరోజు RRRపై భువనగిరిలో ఎంపీ లక్ష్మణ్ ధర్నా చేపట్టారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్తో పాటు పలు జిల్లాల్లో లోకల్ ఇష్యూస్ను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా మూసీ, హైడ్రాపై గతంలోనే బీజేపీ నేతలు పోరాటం చేశారు. ఇప్పటి నుండే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తోంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ మూర్తి. 2029లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే నయా ప్లాన్తో ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచన దిశగా ఇప్పటికే బీజేపీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో ప్రధానమైనది త్వరలో తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని ఎన్నికల్లో కూడా కాషాయ దళం సత్తా చాటాలి. ముఖ్యంగా గత పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా అయితే 8 స్థానాలను కైవసం చేసుకొని సత్తా చాటారో ప్రస్తుతం త్వరలో జరగబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాషాయ దళం సత్తా చాటితే రాబోయేటటువంటి 2029లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే రాష్ట్ర నాయకత్వాన్ని సైతం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా అధిష్టానం ఫోకస్ చేయడంతో పాటు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో బలోపేతం కావాలనేటటువంటి ఆలోచన చేయడంతో పాటు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా రాష్ట్ర నాయకత్వానికి అధిష్టాన పెద్దలు తెలియజేశారు. దీంట్లో ప్రధానంగా ముఖ్యంగా కొద్ది రోజుల్లోనే ఎమ్మెల్సీ ఎన్నికలు అంటే ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత అనంతరం మార్చి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. దీంట్లో ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకోవచ్చు అనేటటువంటి ఆలోచన ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఉంది. ప్రస్తుతం దానికి సంబంధించి ఎందుకంటే సిటీలకు సంబంధించినటువంటి అంశంలో సిటీల్లో ముఖ్యంగా నగరాల్లోనే ఇప్పటివరకు బీజేపీ బలోపేతంగా ఉంది. గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో మాత్రం ఇప్పటివరకు కూడా బీజేపీ అనుకున్నంత స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో మాత్రం బలోపేతం కాలేదనేటటువంటి ఆలోచనలో కూడా ప్రస్తుతం నేతలు ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశంలో రెక్టిఫై చేసుకోవాలంటే దానికి సంబంధించింది ప్రధానమైనది స్థానిక సంస్థల ఎన్నికలు. దానికి సంబంధించినటువంటి అంశంలో ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసికట్టుగా ముఖ్యంగా ఎందుకంటే తెలంగాణ బీజేపీలో కొత్త పాత నేతలకు సంబంధించినటువంటి అంశంలో కొంత వివాదం కొనసాగుతున్నటువంటి తరుణంలో ప్రస్తుతం వీరంతా కూడా కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి గ్రామంలోనూ ఇప్పటి నుంచే కూడా ప్రతి ఒక్కరూ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటి నుంచే ముఖ్యంగా అన్ని జిల్లాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో లోకల్ ఇష్యూస్ని తెరపైకి తీసుకొస్తూ ప్రజల్లోకి వెళ్ళడంతో పాటు అదేవిధంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే కరీంనగర్కి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు కరీంనగర్ ప్రజలకి ఇబ్బందిగా మారినటువంటి అక్కడ డంపింగ్ యార్డ్ను తరలిస్తామనేటటువంటి ప్రకటన రావడంతో పాటు మరొకవైపు నిజామాబాద్కి సంబంధించినటువంటి అంశంలో ఎందుకంటే గత ఎన్నికల్లో ప్రధానంగా నిజామాబాద్ పసుపు రైతులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్రం పసుపు బోర్డుని తీసుకొస్తానంటూ కూడా ప్రజెంట్ ఎంపీ గత ఎన్నికల్లో బాండ్ పేపర్ సైతం రాసిచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డుని శాంక్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు మరొకవైపు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం లోకల్ ఇష్యూస్ని ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోనే నిర్వీర్యమైపోయినాయి. ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలను పట్టించుకోవడం ఇలాంటి అంశాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకురావడంతో పాటు ఎప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కొన్ని వ్యూహాలు రచిస్తున్నారు. ప్రస్తుతం వాటిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికీ ఒకవైపు
బీజేపీ మరొకవైపు నూతన అధ్యక్షుని తీసుకురావడంలో భాగంగా మరొకవైపు సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి సంస్థాగత ఎన్నికలు కంప్లీట్ అయిన తర్వాత ప్రతి జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వీటన్నిటిపైన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అభివృద్ధి కానీ నిధులకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచే గ్రామ పంచాయతీలకి నిధులు వస్తాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏం చేస్తుంది, ముఖ్యంగా బీజేపీ పార్టీ ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందన్న దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేయాలి. దీన్ని ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకి కూడా వివరించాలనేటటువంటి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నటువంటి వాటితో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటిని కూడా తెరపైకి తీసుకురావాలి, వాటిపైన పోరాటం చేయాలనేటటువంటి లక్ష్యంగా ఇప్పటికే కాంగ్రెస్కి సంబంధించిన బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. దాంట్లో ప్రధానంగా కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ మెదక్తో పాటు మరొకవైపు తాజాగా భువనగిరికి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా త్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి అలైన్మెంట్ని మార్చాలి. ఎందుకంటే త్రిబుల్-ఆర్ వల్ల దాదాపు 25 నుంచి 45 కిలోమీటర్లకు సంబంధించినటువంటి అంశంలో భూ నిర్వాసితులు రైతులకు సంబంధించినటువంటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గతంలో రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అంశంలోనే రైతులు చాలామంది తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది. మరొక్కసారి అదే రైతులు త్రిబుల్-ఆర్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలో కూడా భూములు కోల్పోతున్నారు. కాబట్టి భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశంలో అలైన్మెంట్ మార్చాలంటూ కూడా రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ఇప్పటికే భువనగిరి కేంద్రంగా ధర్నా చేయడంతో పాటు సంబంధిత కలెక్టర్ను కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున ముందుకు వెళ్ళాలంటే సమస్యలను తెరపైకి తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఏం చేస్తుందన్న దానిపైన ప్రధానంగా ప్రజలకు వివరించాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీని ఇరుకుని పెట్టాలనేటటువంటి అంశాలని పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ గ్రామ పంచాయతీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థలతో పాటు మరొకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎందుకంటే ఇప్పటికే 3 ఎమ్మెల్సీ 2 టీచర్తో పాటు 2 గ్రాడ్యుయేషన్తో పాటు 2 టీచర్తో పాటు ఒక గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే బీజేపీ అభ్యర్థులను సైతం ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో కనీసం 2 స్థానాలైనా కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. ఆ 3 అభ్యర్థులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రచారం సైతం చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మరొక నెక్స్ట్ ఇయర్లో ప్రధానంగా జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటి నుంచే మీ కాషాయదళం ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే హైదరాబాద్ కేంద్రంగా హైడ్రాకు సంబంధించినటువంటి ఇష్యూతో పాటు మరొకవైపు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ఇల్లును కూల్స్తామంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒకవైపు మూసీ పరివాహక ప్రాంత ప్రజలకి అదేవిధంగా హైడ్రాకు సంబంధించినటువంటి బాధితులకి అండగా ఉంటూ ఒకవైపు కాషాయదళం పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో మూసీ అదేవిధంగా హైడ్రాతో ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. దీన్ని బీజేపీ సొమ్ము చేసుకోవాలనేటటువంటి ఆలోచనలో ఉంది ప్రస్తుతం బీజేపీకి. ఎందుకంటే జీహెచ్ఎంసీలో దాదాపు 44 కార్పొరేటర్లు ఉన్నారు. ఈ 44 కార్పొరేటర్లతో పాటు ప్రధానంగా గ్రౌండ్ లెవెల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సత్తా చాటొచ్చి ఇలా త్వరలో జరగబోయేటటువంటి ఈ ఎన్నికలన్నింటిలో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి బీజేపీని బలోపేతం చేయడంతో పాటు అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకుంటే మాత్రం రాబోయేటటువంటి 2029 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరవేసేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా దూకుడుగా ముందుకు వెళ్ళే దానిలో భాగంగానే పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరికొద్ది రోజుల్లోనే సంస్థాగత ఎన్నికలు దాదాపు కంప్లీట్ అవుతున్నాయి. ఇప్పటికే మరొక 2-3 రోజుల్లోనే జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారు. అనంతరం ఫిబ్రవరి మొదటి వారంలో నూతన బీజేపీ అధ్యక్షుని కూడా అధిష్టానం ప్రకటించబోతుంది. ప్రకటించిన తర్వాత నూతన అధ్యక్షుడి
ఆధ్వర్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు కానీ అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ బీజేపీ వెళ్ళబోతుంది. వెళ్ళిన తర్వాత అనుకున్నటువంటి స్థానాలను కైవసం చేసుకొని రాబోయేటటువంటి 2029 ఎన్నికల్లో అధికారం రావడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి మూర్తి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. రైట్, మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్దాం.